హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ప్రోమో 2 వచ్చింది. ఎంత బాగుందంటే బిగ్ బాస్లో ఇలాంటివి అంటే మార్నింగ్ ప్రోమో ది బెస్ట్, అండ్ ఇది ది బెస్ట్ ప్లస్ ప్రోమో అని అనుకోవచ్చు. టేస్టీ తేజ డైలాగ్ అమ్మ తర్వాతనే మరి ఎవరైనా, హ్యాట్సప్ టేస్టీ తేజకి. కానీ ఈ డ్రామా మొత్తం బిగ్ బాస్ భలే ఆడుతున్నాడబ్బా. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మగారు వస్తారు 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 అన్నటువంటిది చూసే ప్రతి ఒక్కడికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే కనుక టేస్టీ తేజ లోపల ఎమోషనల్గా ఏడుస్తూ ప్రతి ఒక్క పేరెంట్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఉన్నాడు. మా పేరెంట్స్ రావట్లేదు, మా పేరెంట్స్, ఆయన టార్గెటే అది. యాక్చువల్లీ లైఫ్లో ఒక్కసారైనా ప్రపంచానికి మా అమ్మను చూపించాలి అన్నటువంటి ఆ టార్గెట్ లోపల బలంగా ఉండి అక్కడ ఉన్న తక్కువ మెంబర్స్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తూ ఉంటే మా అమ్మ రాలేదే అన్నటువంటి బాధ చాలా ఎక్కువగా దాన్ని మనందరికీ చూపిస్తూనే ఉన్నాడు. కట్ చేస్తే ప్రోమోలోకి వెళ్తే నాకు తెలిసి మిడ్ నైట్ అర్ధరాత్రి అనుకుండా ఫోన్ మోగుతూ ఉంటుంది. అది ఏందో ఎవడో ఒక నిదానంగా పోయి తీస్తే సరిపోతుంది. వాళ్ళమ్మ ఏదో ఫైటింగ్, దాన్ని ఏమంటారు, ఆ రేస్ గుర్రల్లాగా అందరూ కూడా టక్క 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 రన్నింగ్ చేసుకుంటూ పోయినారు. బట్ బై మిస్టేక్ లేదా అన్ఫార్చునేట్లీ టేస్టీ తేజనే లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ కూడా చూడు ఎంత డ్రామా అంటే అలో అనగానే నాన్న అని అనగానే అమ్మా అని గట్టి ఏడుస్తూ ఉంటాడు. నేను రాలేదని బాధపడుతున్నావా, నేను మాట్లాడుతున్నా కదా నీతో అన్నటువంటిది. అట్లా అని అప్పుడు ఏడ్చేటప్పుడు ఎంత ఎమోషనల్కి అంటే ఒక క్షణం మనకు కూడా వస్తే బాగుంటుందేమో అన్నటువంటిది ఆ ఫీల్ అయితే లోపల నుంచి వచ్చేసేంత పని అయిపోయి నిజానికి ఏడుస్తూ ఉంటే బాధేసింది. దాని తర్వాత అక్కడ డోర్స్ ఓపెన్ చేసి టేస్టీ తేజ వాళ్ళ అమ్మ అట్లా అడుగు పెడతా ఉంటే అరే ఏమన్నా చూసే ప్రతి ఒక్కడికి అమ్మ మీద లవ్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా కళ్ళలో నుంచి నీళ్లు రావాల్సిందే, లేకుంటే ఒక ఎమోషనల్గా ఆ అమ్మ ప్రేమను గుర్తు చేసుకోవాల్సిందే అన్నటువంటిది ఆ ప్రోమోలో నీట్గా క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఇంకేముంది, వాళ్ళ మమ్మీ వస్తా ఉంటే టేస్టీ తేజ గట్టిగా అరుచుకుంటూ ఆనందానికి అవధులు లేకుండా పోయినంత పని అయితే చేసినాడు. ఫైనల్గా టేస్టీ తేజ సాధించుకున్నాడు అనుకోవచ్చు. నాగార్జున గారిని అడిగినా, బిగ్ బాస్ని అడిగినా, ఎంతమంది అని అడిగినా కూడా రాలేకపోవచ్చు, రాలేదని ఏడుస్తూ ఉండే. సో ఇది ఈరోజు ప్రోమో అయితే గనక మనసుకు చాలా అంటే చాలా హత్తుకపోయింది అని అనుకోవచ్చు. సో ఇది జరగడానికి కారణాలు మనం విశ్లేషించుకున్నట్లయితే గనక ఒక్కసారి మనం మొత్తం అంటే టేస్టీ తేజ హౌస్లోకి అడుగు పెట్టినప్పుడే అప్పుడే చెప్తాడు అన్నట్టు. ఏమని, మా హౌస్లోకి మా అమ్మ నన్ను మా పేరెంట్స్ తీసుకొని రావాలి, అదే నా ధ్యేయము, లాస్ట్ టైం నేను మిస్ అయిపోయినాను అన్నటువంటిది చెప్తాడు అన్నట్టు. సో అక్కడనే బిగ్ బాస్కి ఒకటి ఇరికించాలి అన్నటువంటిది ఒక హింట్ అయితే వచ్చి, అంటే గేమ్ అంటే వీడితో ఈ ఎమోషనల్గా ఒక గేమ్ ఆడుకోవాలని అక్కడే ప్లాన్ చేస్తున్నాడు. రెండో పాయింట్, ఆ ఫొటోస్ వచ్చేటప్పుడు కూడా ఆ ఫొటోస్ రాగానే అట్లీస్ట్ లాస్ట్ టైం అన్న రాలేదు, ఈ టైం ఫొటోస్ అన్న తెచ్చుకున్నాను అన్నటువంటిది అది ఒకటి. అండ్ నాగార్జున గారు సండేస్ వచ్చుతున్నప్పుడు కూడా పలు సందర్భాలలో టేస్టీ తేజ చెప్పినాడు, పలు సందర్భాల్లో నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా మా అమ్మను హౌస్లో తీసుకొని వస్తే బాగుంటుంది. సో వీటన్నిటికీ ఒక డ్రామా ఆడాలి, ఒక గేమ్ ఆడాలని అప్పుడే బిగ్ బాస్ ప్లాన్ చేసుకొని కరెక్ట్గా టేస్టీ తేజ ఆ గేమ్లోకి వచ్చేలాగా చేసి ఫైనల్గా తను ఓడిపోయేలాగా చేసి ఫైనల్గా తనని ఒక ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యేలాగా చేసి ఇంత డ్రామా చేసి ఫైనల్గా అంటే వాళ్ళ మమ్మీని హౌస్లోకి పంపించడం అయితే జరిగింది. ఇది మొత్తం కూడా రేటింగ్ కోసము బిగ్ బాస్ ఆడినటువంటి ఒక బిగ్గెస్ట్ డ్రామా. బట్ ఎంత డ్రామా అయినా ఏమైనా కూడా మనకైతే కన్విన్స్ అయితే అయిపోయింది. సో అది అమ్మ ప్రేమ, ఎవరికైనా అమ్మ ప్రేమనే. సో అమ్మ మీద లవ్ను మరొకసారి ప్రపంచానికి తన వంతు చూపించినటువంటి టేస్టీ తేజకి హ్యాట్సప్. థ్యాంక్ యూ.